ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇంటి వద్ద నుంచే పనిచేస్తూ ఎటువంటి సాంప్రదాయ రాత పరీక్ష లేకుండా అమెజాన్ లాంటి గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీలో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్లకు ఇది ఒక సువర్ణ అవకాశం. సాధారణంగా మనం అమెజాన్ నుండి ఒకే ఒక నోటిఫికేషన్ చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు ఈ మెగా వీడియోలో ప్రస్తుతం యాక్టివ్ గా రిక్రూట్ అవుతున్న 4 రకాల విభిన్నమైన వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల వివరాలను కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. ఇందులో మీ క్వాలిఫికేషన్ మరియు మీరు ఎంచుకునే రోల్ ని బట్టి సంవత్సరానికి దాదాపు 4,80,000 వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇందులో కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వారి నుండి ఏదైనా డిగ్రీ బీటెక్ పూర్తి చేసిన ఫ్రెషర్స్ అందరికీ ఛాన్స్ ఉంది. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది జాబ్ నోటిఫికేషన్ అనగానే లింక్ ఎక్కడ ఉంటుంది, ఎలా అప్లై చేయాలి అని మాత్రమే చూస్తారు. ఫ్రెండ్స్, లింక్ ఓపెన్ చేసి మీ పేరు, మీ పాన్ కార్డ్ నెంబరు, మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయడం అనేది చాలా బేసిక్ విషయం. ఒక వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కి అప్లై చేసేటప్పుడు ఆ కనీస అప్లికేషన్ ప్రాసెస్ కూడా సొంతంగా చేసుకోలేకపోతే రేపు జాబ్ వచ్చాక అమెజాన్ సాఫ్ట్వేర్ టూల్స్ ని మనం ఎలా ఆపరేట్ చేయగలం? కాబట్టి అప్లై చేయడం పెద్ద కష్టం కాదు. కానీ అసలు ఆ ఉద్యోగంలో మనం ఏం పని చేయాలి, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూలు ఎలా క్రాక్ చేయాలి అనే విషయాలు తెలియడం చాలా ముఖ్యం. సో అందుకే ఈ వీడియోలో ఆ 4 ఉద్యోగాల యొక్క పూర్తి విధులను, ఇంటర్వ్యూ సీక్రెట్స్ ని వివరంగా చెప్పబోతున్నాను. వీడియో కొంచెం మీకు బోర్ కొట్టినా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. సో మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. సో జాబ్ వన్ అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్. అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ విభాగానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక అర్హత ఉన్ను జీతం విషయానికి వస్తే దీనికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అంటే బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్ ఉన్నవారు అప్లై చేయవచ్చు. జీతం సుమారుగా నెలకి 30,000 నుండి 35,000 వరకు ఉంటుందండి. సో అసలు ఈ ఉద్యోగంలో ఏం పని చేయాలి? చాలా మంది ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్, కోడింగ్ అనుకుని భయపడిపోతారు. కానీ ఇందులో ఎలాంటి కోడింగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అమెజాన్ ఒక రోబోట్ ని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తయారు చేస్తుంది అనుకుందాం. ఆ రోబోట్ కి ఒక వస్తువును చూపిస్తే అది ఏంటో గుర్తుపట్టాలి. అలా గుర్తుపట్టేలా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మీదే. కంప్యూటర్ స్క్రీన్ పై వచ్చే వందలాది ఇమేజెస్ ని లేదా వీడియో క్లిప్స్ ని మీరు చూసి ఇది మొబైల్ ఫోన్, ఇది ల్యాప్టాప్ అనే సిస్టమ్ లో ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక వర్క్ ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే ఇది చాలా ప్రశాంతమైన ఉద్యోగం. ఎవరితోనూ ఫోన్ కాల్స్ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. కేవలం సిస్టమ్ ముందు కూర్చొని డేటా క్వాలిటీని చెక్ చేయడమే మీ పని. సో ఇక ఇంటర్వ్యూ అండ్ రెజ్యూమ్ టిప్స్ చెప్తాను. రెజ్యూమ్ లో డేటా కేటగిరైజేషన్, అటెన్షన్ టు డీటెయిల్, అనలైటికల్ స్కిల్స్ లాంటి పదాలు పెట్టండి. మీకు కంప్యూటర్ బేసిక్స్ మరియు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అంటే ప్యాసేజ్ చదివి అర్థం చేసుకోవడం, దానిపైన ప్రశ్నలు అడుగుతారు. ఓకేనా అండి? క్లియర్ గా అయిపోయిందా? జాబ్ 1 క్లియర్ గా అర్థమైంది కదండి. సో జాబ్ 2 కస్టమర్ సర్వీస్ అసోసియేట్. అందరికి ఎంతో ఫేవరెట్ అయిన కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఈ నోటిఫికేషన్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. దీని బ్యూటీ ఏంటంటే కనీస అర్హత ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా. డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఫ్రెషర్స్ కి ఇది బెస్ట్ ఆప్షన్. చేయవలసిన పని ఏంటంటే అమెజాన్ కస్టమర్లకు వచ్చే సమస్యలను సాల్వ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువు డ్యామేజ్ అయి వచ్చినా లేదా రీఫండ్ డబ్బులు అకౌంట్ లో పడకపోయినా వాళ్ళు మనకు చాట్ లేదా కాల్ ద్వారా కనెక్ట్ అవుతారు. వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడి అమెజాన్ రూల్స్ ప్రకారం ఆ సమస్యను సెటిల్ చేయాలి. ఇక మనకి కంపెనీ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. జీతంతో పాటు అమెజాన్ మీకు ఉచితంగా బ్రాండెడ్ ల్యాప్టాప్, హెడ్సెట్ మరియు మీ ఇంటి ఇంటర్నెట్ బిల్లుకు అయ్యే అలవెన్స్ కూడా ఇస్తుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే ఇందులో వర్క్ ప్రెజర్ కొంచెం ఉంటుంది. ఎందుకంటే మనం కస్టమర్లతో డైరెక్ట్ గా డీల్ చేస్తాం. 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ తో సహా ఉంటాయండి. సో వారానికి 5 రోజుల పని ఉంటుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ఈ జాబ్ చాలా ఈజీగా కొట్టేయవచ్చు. రెజ్యూమ్ లో కస్టమర్ హ్యాండ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, యాక్టివ్ లిజనింగ్ అని యాడ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి లాజిస్టిక్స్ విభాగానికి చెందిన ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్
అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా వస్తువులను డెలివరీ చేసే బ్యాక్ ఎండ్ రవాణా వ్యవస్థను పర్యవేక్షించే టీం ఇది. సో ఇక అర్హత ఉన్న జీతం విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు 35,000 నుండి 40,000 వరకు శాలరీ ప్యాకేజ్ ఉండే అవకాశం ఉంది. ఇక అమెజాన్ గోడౌన్ నుండి వస్తువు కస్టమర్ ఇంటికి చేరేలోపు మధ్యలో ఎన్నో లారీలు షిప్మెంట్స్ మారుతూ ఉంటాయి. ఈ రవాణా అంతా కరెక్ట్ టైం కి జరుగుతుందా లేదా అని మీరు సిస్టమ్ లో మానిటర్ చేయాలి. ఒకవేళ ఎక్కడైనా వాతావరణం బాగాలేకపోయినా లేదా లారీ బ్రేక్ డౌన్ అయినా డెలివరీ ఆలస్యం అవుతుందని ఐడెంటిఫై చేసి ఆ ఇష్యూని వెంటనే పై అధికారులకు రిపోర్ట్ చేయాలన్నమాట. సో దీనికి స్కిల్స్ అవసరం. దీనికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ నాలెడ్జ్ చాలా అవసరం. డేటాను చదవడం, చిన్న చిన్న రిపోర్ట్స్ తయారు చేయడం వస్తే ఈ ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లు వస్తాయి. మీ రెజ్యూమ్ లో ఎంఎస్ ఎక్సెల్, లూకప్, డేటా ట్రాకింగ్, లాజిస్టిక్స్ మానిటరింగ్ అని మెన్షన్ చేయండి. ఇంటర్వ్యూలో కూడా ఎక్సెల్ కి సంబంధించిన బేసిక్ ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. 4వ నోటిఫికేషన్ విషయానికి వస్తే ప్రొడక్ట్ కంప్లైంట్స్ అసోసియేటివ్. అమెజాన్ వెబ్సైట్ లీగల్ అండ్ క్వాలిటీ ప్రమాణాలను కాపాడే బాధ్యత ఈ విభాగంపై ఉంటుంది. అర్హత విషయానికి వస్తే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో చేయాల్సిన పని ఏంటంటే అమెజాన్ అనేది ఒక ఓపెన్ మార్కెట్. ఎవరైనా తమ ప్రొడక్ట్ ని అందులో అమ్ముకోవచ్చు. కానీ కొందరు నిబంధనలకు విరుద్ధంగా నకిలీ వస్తువులు లేదా నిషేధించబడిన వస్తువులను లిస్టు చేస్తుంటారు. సో అలాంటి ప్రొడక్ట్స్ ని నిబంధనల ప్రకారం చెక్ చేసి వెబ్సైట్ నుండి ఫ్లాగ్ లేదా రిమూవ్ చేయడం మీ పని. అంటే కంపెనీ రూల్స్ ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఇక కెరియర్ గ్రోత్ గురించి చెప్తున్నాను. ఈ జాబ్ లో రీసెర్చ్ స్కిల్స్ మరియు డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంటర్వ్యూలో మీకు అమెజాన్ నిబంధనలు లేదా కొన్ని సినారియో బేస్డ్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మీ రెజ్యూమ్ లో ప్రొడక్ట్ రిస్క్ అసెస్మెంట్, క్వాలిటీ ఆడిటింగ్, పాలసీ కంప్లైంట్స్ అని రాయండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికీ వచ్చే అతి పెద్ద డౌట్ ఏంటంటే వీటికి పరీక్షలు ఉంటాయా అని. నేను ముందే చెప్పినట్లు వీటికి గవర్నమెంట్ ఉద్యోగుల్లాగా మ్యాథ్స్, జీకే, రీజనింగ్ లాంటి ఎటువంటి కఠినమైన రాత పరీక్షలు ఉండవు. కానీ మీరు లింక్ ద్వారా అప్లై చేశాక మీ మెయిల్ కి ఒక బేసిక్ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ లింక్ వస్తుంది. ఇది కేవలం మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీరు సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయగలరు అని తెలుసుకోవడానికి మాత్రమే పెడతారు. దీన్ని పాస్ అవ్వడానికి 3 ఇంపార్టెంట్ రూల్స్ అవసరం అండి. నెంబర్ 1, కంప్యూటర్ మాత్రమే వాడండి. ఈ ఎగ్జామ్ కేవలం ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ లో మాత్రమే రాయాలి, మొబైల్లో రాయకూడదు. వెబ్ క్యామ్ మరియు మైక్ ఆన్ లో ఉంటాయి కాబట్టి ప్రశాంతమైన రూమ్ లో కూర్చోండి. ఇక నెంబర్ 2, కస్టమర్ ఫస్ట్ మైండ్ సెట్. ఎగ్జామ్ లో వర్క్ స్టైల్ అసెస్మెంట్ అనే సెక్షన్ ఉంటుంది. అక్కడ కస్టమర్ కి సంబంధించిన ప్రశ్నలు వస్తే ఎప్పుడు కస్టమర్ కి అనుకూలంగా ఉండే ఆప్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ 3 ఏంటంటే వర్షన్ టెస్ట్. ఇందులో కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు స్క్రీన్ పై వస్తాయి. వాటిని మీరు మైక్ లో స్పష్టంగా చదవాలి. కంగారు పడకుండా ప్రశాంతంగా క్లియర్ వాయిస్ తో ఆన్సర్ చేస్తే ఈజీగా క్వాలిఫై అవుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, అమెజాన్ లో ఉన్న 4 బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు పూర్తి బాధ్యతలు మరియు ఇంటర్వ్యూ టిప్స్, వీటికి సంబంధించిన అఫీషియల్ అప్లై లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో విడివిడిగా ఇచ్చాను. ఆ లింక్స్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు చదివి మీ రెజ్యూమ్ ని అప్డేట్ చేసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమెజాన్ సంస్థ ఉద్యోగాల కోసం ఎవరి వద్ద నుండి కూడా ₹1 కూడా తీసుకోదు. కాబట్టి జాబ్ ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మకండి. మన ఛానల్లో ఎప్పుడూ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన నందా వాయిస్ బ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.